ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. దేశంలో అక్రమంగా నివాసం ఉంటున్న బంగ్లాదేశ్కు చెందిన మోడల్ 28 ఏళ్ల శాంతాపాల్ను పశ్చిమ బెంగాల్ పోలీసులు అరెస్టు చేశారు. శాంతాపాల్ను బంగ్లాదేశ్లోని బారిసల్కు చెందిన యువతిగా గుర్తించారు. అయితే ఆమె నకిలీ ఆధార్ కార్డులతో కల్కతాలోని జాదవ్పూర్ ప్రాంతంలో అక్రమంగా నివాసం ఉంటున్నట్లు తేలడంతోనే అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. బంగ్లాదేశీ మోడల్ శాంతాపాల్ కల్కతాలోని జాదవ్పూర్ ప్రాంతంలో అక్రమంగా నివాసం ఉంటున్నట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో రంగంలోకి దిగిన బెంగాల్ పోలీసులు ఆమె ఉంటున్న అపార్ట్మెంట్కు వెళ్లి తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఆమె వద్ద వేర్వేరు అడ్రస్లతో 2 నకిలీ ఆధార్ కార్డులు, ఓటర్ కార్డు, రేషన్ కార్డు ఉన్నట్టు గుర్తించారు. అదేవిధంగా ఆమె పేరుపై బంగ్లాదేశీ పాస్పోర్ట్లు చాలా ఉన్నట్లు బయటపడింది. వీటన్నిటిని సీజ్ చేశారు. అలాగే బంగ్లాదేశ్కు చెందిన రెజెంట్ ఎయిర్వేస్లో ఉద్యోగిగా పేర్కొంటూ ఆమె పేరుతో ఉన్న ఐడి కార్డును, ఢాకాలో సెకండరీ విద్య అభ్యసించినట్లు జారీ చేసిన అడ్మిట్ కార్డును స్వాధీనం చేసుకున్నారు. ఈమె 2024 చివరి నుంచి కల్కతాలో ఉంటున్నట్టు కోల్కతా జాయింట్ కమిషనర్ రూపేష్ కుమార్ తెలిపారు. ఓ వ్యక్తితో కలిసి ఇక్కడికి వచ్చిందని, భారత్లో ఉండటానికి చెల్లుబాటయ్యే వీసాను చూపించలేదని వెల్లడించారు. కోల్కతా, బుధ్వాన్ అడ్రస్లతో ఆధార్ కార్డులు, రేషన్ కార్డు, ఓటరు గుర్తింపు కార్డు ఎలా పొందిందనే విషయమై ఆమెను ప్రశ్నిస్తున్నామన్నారు. అయితే ఆమె విచారణకు సహకరించడం లేదని చెప్పారు. శాంతాపాల్ బంగ్లాదేశ్లో పలు సినిమాల్లో నటించినట్లు తెలుస్తోంది. టీవీ ఛానల్స్, పలు కార్యక్రమాలకు యాంకర్గా, అందాల పోటీల్లో కూడా పాల్గొన్నట్లు సమాచారం.